నీకు ఇప్పుడున్న బాధను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు, దిక్కు తోచని స్థితిలో నేనున్నాను, నాకేమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, అసలు నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, వారిని ఎవరు ఆదరిస్తారు, అందరూ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే వారిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, నేను లేకపోతే అందరూ నాశనానికి అన్నట్లే ఉన్నారు, నేను ఇలా నాశనం అయిపోతే దేవుడు పట్టించుకోడా, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా, ఇంక నేను ఇలా చావవలసిందేనా, ఇలా నేను బెడ్ రిడన్ అవ్వాల్సిందేనా, ఇలా నేను అఫ్లిక్షన్లో ఉండవలసిందేనా, ఇలా నేను శత్రువుల ఊడిలో ఉండవలసిందేనా, ఈ రోగంతో బ్రతకవలసిందేనా, లేదా ఈ నిందతో ఈ అవమానంతో నేను ఉండవలసిందేనా నువ్వు అనుకుంటే, ఒక్క మాట దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ చూసాము, దాంట్లో ఏంటి, లేదా చికెన్ గున్యా ఫీవర్, ఈ చికెన్ గున్యా వచ్చినప్పుడు ఏమైందండి, చాలామందికి జాయింట్ పెయిన్స్ వచ్చాయి. చికెన్ గున్యా వెళ్ళిపోయింది, ఫీవర్ వెళ్ళిపోయినా కానీ ఏమైంది, జాయింట్ పెయిన్స్ అలా ఉండిపోయింది. కానీ ఆ జాయింట్ పెయిన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడైతే నీకు కోల్డ్ వెదర్ ఉంటుందో, చలికాలం ఉంటుందో, ఆ చలికాలంలో ఆ నొప్పులు బయటేస్తాయి, మరలా నువ్వు మెడికేషన్ వాడినప్పుడు అవి సబ్సైడ్ అవుతాయి, లేదా ఆ చలికాలంతో పాటే ఆ జాయింట్ పెయిన్స్ కూడా పారిపోతాయి. మరి అట్లనే దేవుడు అంటున్నాడు, నీ ఆశీర్వాదం కొరకే టెంపరీగా సీజనల్గా నేను మీకు ఈ శ్రమలు పెట్టాను. ఈ బాధను ఏదైతే అనుభవిస్తున్నావో అది నీకు శాశ్వత కాలం ఉండేది కాదు, అది తాత్కాలికమే, అది నీ ఆశీర్వాదం కొరకే, అది సీజనల్, అది అకేషనల్, అది దాంతో పోతుంది, ఆ సీజన్తో అది పోతుంది. కనుక నువ్వు దాని గురించి కంగారు పడద్దు, దాని గురించి వేదన పడద్దు. నిన్ను ఏ పరీక్షకైతే దేవుడు అప్పగించాడో ఆ పరీక్షలో నువ్వు ఎలా లెసన్ నేర్చుకోవాలో అది చక్కగా నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసి, నీ హృదయాన్ని ఆయనకి సరెండర్ చేసి నువ్వు ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అంతేకాని దాని గురించి కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేవుని మీద సనుక్కుంటూ ఇంకా దేవునికి దూరం జరగాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ నువ్వు మరింత దగ్గరగా ఆయనకి రావాలని ఆయన్ని నీ శ్రమ గుండా నడిపించున్నాడు. ఈ శ్రమలో దేవుడు మరింత గొప్పగా ఆయన నీకు తోడేంటో నేను ఎత్తుకొని ఆయన పెంచేవాడు. కనుక ఈ శ్రమల బట్టి నువ్వు కృంగిపోవద్దు, బాధపడద్దు. ఇది జీవితాంతం నీకు ఉండదు, శాశ్వత కాలం నీకు ఉండదు. ఇది జస్ట్ అకేషనల్ మాత్రమే, ఇది జస్ట్ సీజనల్ మాత్రమే, ఇది జస్ట్ టెంపరీ మాత్రమే. ఇది వస్తు మేలు వెనకాల కీడు వెనకాల దేవుడు ఎన్నో మేలు దాచిపెట్టాడు. మరి ఈ కీడు వెనకాల ఎన్నో మేలు నీకు రాబోతున్నావు, నువ్వు ఘనత పొందబోతున్నావు, నీకున్న అవమానాన్ని దేవుడు తొలగించి రెండంతల మేలు దేవుడు చేయబోతున్నాడు. ఈ రోగాన్ని తీసివేసి సంపూర్ణంగా దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదా, ఆపదలో మనం ఆయనకు మొరపెడితే ఆపదలు అన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడంట. మరి నీకు ఎన్ని ఆపదలు ఉన్నా వాటన్నిటి నుంచి దేవుడిని తప్పిస్తాడు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనే సీజన్ అలానే ఉండదు, నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, అనేక మందికి నువ్వు బ్లెస్సింగ్గా ఉంటావు. అట్లనే నీ మీద పడిన నింద అది తొలగిపోతుంది, అది ఎప్పటికీ అలానే ఉండదు, దేవుడు దాన్ని తొలగిస్తాడు. మనుష్యులు నీకు భయపడినట్లు దేవుడు చేస్తాడు. కనుక నువ్వు ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచు, ఆయన వైపు చూడు, ఆయన వైపు తిరుగు, ఆయన్నే పట్టుకో. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిలవబెడతాడు. ఆమేన్.